Hello everyone, and this video is all about top 3 mistakes we do at the time of tiles fixing అండి. టైల్స్ వేసేటప్పుడు మనం ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనే టాపిక్ పైన నేను టాప్ 3 మిస్టేక్స్ అయితే హైలైట్ చేయాలనుకుంటున్నా. సేమ్ ఇలాగే నేను బేసిక్ గా చేసే కన్స్ట్రక్షన్ మిస్టేక్స్ ని కూడా హైలైట్ చేశానండి. చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ రిగ్రెట్ అయ్యే ప్రాబ్లమ్స్ అన్నిటిని నేను ఆ వీడియోలో హైలైట్ చేస్తున్నా. ఆ వీడియో లింక్ కిందనే ఇదే షార్ట్ పైన ఇచ్చున్నానండి. మీరు కానీ ఆ లింక్ కానీ క్లిక్ చేసి చూసారు అంటే బేసిక్ కన్స్ట్రక్షన్ మిస్టేక్స్ గురించి అయితే తెలుసుకోవచ్చు. సో ఆ వీడియో కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంక లేట్ చేయకుండా ఈ వీడియో అయితే మొదలు పెడదాం. టైల్స్ మిస్టేక్ గురించి టాప్ 1 మిస్టేక్ అండి. టైల్స్ వేసేటప్పుడు మనం జాగ్రత్త తీసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఏరియా యూసేజ్ కి తగ్గట్టు మనం టైల్స్ ని సెలెక్ట్ చేసుకోవాలండి. ఎగ్జాంపుల్ ఏంటంటే వెట్ ఏరియాస్ లో గ్లాసీ టైల్స్ కానీ సెలెక్ట్ చేసుకున్నామంటే మనం స్లిప్ అయ్యే ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. బాత్రూమ్ ఆర్ వెట్ ఏరియాస్ ఆర్ వాష్ ఏరియాస్ లో మనం ఎప్పుడు యాంటీ స్కిడ్ ఆర్ మ్యాట్ ఫినిష్ టైల్స్ అయితే యూజ్ చేయాలండి. సో దట్ మనం స్లిప్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. లివింగ్ ఏరియా ఆర్ హాల్ లాంటి ప్లేసెస్ లో అయితే మనం ఎప్పుడు హెవీ డ్యూటీ టైల్స్ ని యూజ్ చేయాలండి. లైక్ హై విట్రిఫైడ్ టైల్స్ కానీ లేకపోతే హెవీ డ్యూటీ ఆర్ ఫుల్ బాడీ విట్రిఫైడ్ టైల్స్ లాంటివి వాడాలి. ఎందుకంటే ఈ టైల్స్ అన్ని థిక్నెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి హెవీ లోడ్ ని ఈజీగా బ్యాలెన్స్ చేస్తాయి. అలాగే ఫర్నిచర్ లాంటి మూమెంట్ ఉంటాయి కాబట్టి మనకి లాంగ్ టైం డ్యూరబిలిటీ అనేది కూడా ఇస్తాయి అన్నమాట. కిచెన్ లాంటి ప్లేసెస్ లో ఎప్పుడు మనం మ్యాట్ ఆర్ సాటిన్ విట్రిఫైడ్ టైల్స్ యూజ్ చేయడం బెస్ట్ అండి. ఎందుకంటే వాటర్ ఆర్ ఆయిల్ స్పిల్లింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి క్లీనింగ్ ఈజీగా అవుతుంది అండ్ స్లిప్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి. అవుట్డోర్ ఆర్ బాల్కనీ ఏరియాస్ లో ఎప్పుడు అవుట్డోర్ యాంటీ స్కిడ్ ఆర్ వెదర్ రెసిస్టెంట్ టైల్స్ వాడడం అయితే బెస్ట్ అండి. ఎందుకంటే ఇవి బయట ఉంటాయి కాబట్టి రెయిన్ వాటర్ పడినప్పుడు కూడా గ్రిప్ మెయింటైన్ చేస్తాయి. మిస్టేక్ నెంబర్ 2, ఇంకో విషయం మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే స్లోప్ చెక్ చేసుకోవడం. టైల్స్ వేసేటప్పుడు స్లోప్ చెక్ చేయడం మిస్ అయ్యాము అంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందండి. ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. స్లోప్ సరిగ్గా లేకపోతే వాటర్ డైరెక్షన్ అనేది ఎట్టుకోవాలో తెలియక ఒక దగ్గర వాటర్ ఆగిపోతుంది. వాటర్ స్టేజినేషన్ అవుతుంది. ఈ వాటర్ స్టేజినేషన్ వల్ల బ్యాడ్ స్మెల్ రావడం, డార్క్నెస్ రావడం, సీపేజ్ ప్రాబ్లమ్స్ రావడం ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఈ ప్రాబ్లమ్ అవాయిడ్ చేయాలంటే మీరు స్లోప్ అనేది కరెక్ట్ గా చెక్ చేసుకోవాలి. వాటర్ పోస్తే కరెక్ట్ గా బయటకు వెళ్తున్నాయా అనేది మాత్రం చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు. మిస్టేక్ నెంబర్ 3, జాయింట్ స్పేసింగ్ అండ్ గ్రౌండింగ్ ని నెగ్లెక్ట్ చేయడం. టైల్స్ ఫిక్స్ అయ్యాక టైల్స్ మధ్యలో గ్యాప్ లో గ్రౌండ్ ని కరెక్ట్ టైం కి రైట్ క్వాలిటీతో ఫిల్ చేయాలండి. లేకపోతే జాయింట్ క్రాక్స్ అనేవి వస్తాయి అండ్ వాటర్ ఆ జాయింట్స్ లోపలికి వెళ్ళేసి మనకి ఫ్యూచర్ లో ప్రాబ్లం వస్తుంది. సో మనం డైలీ చెక్ అనేది చేసుకోవాలి గ్రౌండింగ్ సరిగ్గా జరుగుతుందా లేదా అని. దీంతో పాటు ఒక అడిషనల్ పాయింట్ ఏంటంటే మన రూమ్ కి తగ్గట్టు మనం టైల్ సైజ్ ని సెలెక్ట్ చేసుకోవాలండి. లేకపోతే కటింగ్ ఎక్కువ అయ్యి మెటీరియల్ వేస్టేజ్ అనేది అవుతుంది అండ్ రూమ్ లుక్ కూడా పాడవుతుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా మీ రూమ్ కి తగ్గట్టే మీరు టైల్ సైజ్ ని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రొటీన్ రియాలిటీస్ హబ్.